హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. చపాతీలు సాఫ్ట్గా చాలా మెత్తగా రావాలంటే నేను చూపించిన ప్రాసెస్లో అయితే పిండి కలుపుకోండి. చపాతీలు చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే వస్తాయండి, పొంగుతాయి చపాతీలు అనేవి. నేను ఎప్పుడు ఆశీర్వాద్ గోధుమ పిండి వాడతానండి. హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేసుకొని మనం కొంచెం కొంచెం వాటర్ అయితే పోసుకుంటూ కలుపుకోవాలి. మెత్తగా అవుతాయండి. మీకు ఇంకా మెత్తగా స్పాంజియాలు కావాలనుకున్నప్పుడు కొంచెం నీళ్ళు హాట్ వాటర్ తోటైనా కలుపుకోవచ్చు. అలా కలుపుకున్నా కూడా చాలా బాగుంటాయండి చపాతీలు అనేవి. మనం మొత్తం ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేసుకుని ఒక మూత పెట్టేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసామనుకోండి, ఇలా మెత్తగా అయితే అయిపోతాయండి. స్పాంజీలా అవుతుంది పిండి అనేది. తర్వాత మనం రౌండ్స్గా చేసేసుకొని బాల్స్ లెక్కన ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ చేయాలని నేను మీకు రెండు విధాలు చూపించాలనుకున్నాను. వితౌట్ ఆయిల్, విత్ ఆయిల్ తోటి రెండు విధాలు చూపించాలనుకున్నాను, కానీ కుదరలేదండి. నెక్స్ట్ టైం అలా చూపిస్తాను. వితౌట్ ఆయిల్ తోటి ఇలా చపాతీలు అయితే చేసుకొని మనం అన్నీ ఒకేసారి చేసేసి పెట్టుకుంటే పిండి కాబట్టి అతుక్కోవండి. ఆయిల్ అయితే అదే అతుక్కొని పోతాయి. కొంచెం కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటూ ఇలా పెనం మీద తీసుకొని టూ సైడ్స్ అయితే కాల్చుకోవాలంటే చపాతీ అనేది. అలా చేసుకుంటే చపాతీ అనేది కూడా బాగా పొంగుతుందండి. ఇలా వన్ బై వన్ మొత్తం కాల్ చేసుకుంటే చపాతీలు చాలా బాగుంటాయి, సాఫ్ట్గా మెత్తగా. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఏ కర్రీతోటి చపాతీలు ఇష్టపడుతారో అది కూడా కామెంట్ చేయండి. మేమైతే చికెన్ కర్రీతోటి అయితే తిన్నామండి.